సిటీలో ఉన్న వాళ్ళందరూ జాంబీ వైరస్ బారిన పడి అందరూ జాంబీలాగా మారిపోయి ఒకరినొకరు చంపేసుకుంటూ ఉంటారు. మెల్లిమెల్లిగా ఒక ట్రైన్ లో ఉన్న వాళ్ళంతా జాంబీలాగా మారిపోతారు. దాంతో మిగిలిన వాళ్ళకి అసలు ఇలా ఎందుకు అవుతుంది అని అర్థం కాదు. అప్పుడే న్యూస్ లో సిటీ అంతా జాంబీ వైరస్ వ్యాపించేసింది, నెక్స్ట్ స్టేషన్ లో మీరంతా దిగేస్తే అక్కడి నుంచి ఆర్మీ ఆఫీసర్స్ మిమ్మల్ని కాపాడేస్తారు అని అనడంతో అందరూ కొంచెం రిలాక్స్ అవుతారు. అప్పుడే ఈ వ్యక్తికి ఆర్మీ ఆఫీసర్స్ కాపాడాక 50 రోజుల పాటు క్వారంటైన్ లో పెడతారు అని చెప్తారు. దాంతో ఇతను తన పాప కోసం భయపడి వేరే దారి నుంచి వెళ్ళాలి అని అనుకుంటాడు. ట్రైన్లోని ప్యాసింజర్స్ అందరూ కిందకి దిగి ఒకవైపు వెళ్తూ ఉంటే ఇతను మాత్రం తన కూతుర్ని తీసుకుని వేరే రూట్లోకి వెళ్తాడు. ట్రైన్లోని వాళ్ళంతా మెల్లిగా వెళ్తూ ఉంటే ఆర్మీ వాళ్ళు ఒక్కసారిగా వీళ్ళపైన అటాక్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా జాంబీలాగా మారిపోయి ఉంటారు. ఇది చూసిన వాళ్ళందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. మరోవైపు ఇతను తన కూతురితో వెళ్ళాడు కదా, అతని పైన కూడా ఒక జాంబీ అటాక్ చేస్తూ ఉంటాడు. దాంతో ఇతను ఆ జాంబీ నోట్లో ఒక బుక్ పెట్టేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లోపలికి రాగా అక్కడున్న వాళ్ళు వెంటనే డోర్ క్లోజ్ చేసేస్తారు. అయినా కూడా జాంబీలు వీళ్ళ పైన అటాక్ చేయడానికి వస్తూ ఉండడంతో అందరూ తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి మళ్ళీ ట్రైన్ లోకి ఎక్కేస్తారు. అయినా కూడా జాంబీలు అద్దాలు పగలగొట్టుకొని వీళ్ళపై అటాక్ చేయడానికి రావడంతో వేరే దారి లేక వీళ్ళు ట్రైన్ స్టార్ట్ చేసేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 3 అని కామెంట్ చేసేయండి. వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.